ఎంతో చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో సుందరీకరణ చేశామని అధికారులు చెప్తారు, అభివృద్ధి చేశామని నాయకులు చెప్తారు. కానీ మున్సిపల్ కార్పొరేషన్కి చేరువలో రాజమహేంద్రవరం నడిబొడ్డున పుష్కర ఘాట్లో ఒక పక్క భక్తులు స్నానాలు చేస్తుంటే మరో పక్క పందులు ఎలా ఉన్నాయో చూడండి. ఐదేళ్లకోసారి మారే నాయకులే కాదు, నిత్యం ప్రజలకు సేవ చేయవలసిన అధికారులు కూడా పట్టించుకోనట్టు ఉన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నడిబొడ్డులో పుష్కరాల రేవులోనే ఎంతో మంది రోజు వందల మంది భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ఆ పక్కనే పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం. అలాగే మెయిన్ రోడ్డుకి వ్యాపార కూడళ్ళకి పెద్ద కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా. అలాంటి ప్రధానమైనటువంటి పుష్కరాల రేవులో పందులు విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజలు స్నానాలు ఆచరించడానికి వచ్చిన భయభ్రాంతులు చెందుతున్నారు, భయంతో స్నానాలు చేస్తున్నారు. భక్తితో ఒక ప్రక్కనే, భయంతో మరో ప్రక్కనే. మున్సిపల్ కమిషనర్ గారు అసలు ఈ రాజమండ్రిలో ఏ విధమైన అభివృద్ధి చేశామని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రాజమండ్రి వెలిగిపోతుంది అంటారు. ఎక్కడ వెలిగిపోతుంది? పుష్కరాలు ఎవరు చూస్తే వెలిగిపోతుందో ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో అర్థమవుతుంది. జబ్బులు, విపరీతమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. అలాగే ఈరోజు పంది మూలంగా వచ్చేటటువంటి కొన్ని రకాల డిసీజులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్ గారు కనీసం పక్కనున్న మున్సిపల్ ఆఫీస్కి అతి చేరువలో ఉన్నటువంటి పుష్కరాల రేవులోనే ఈ విధంగా ఉంటే రాజమండ్రి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. రాజమండ్రిలో శానిటేషన్ లేదు, కాలువలన్నీ గబ్బుగా పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పబ్లిక్ ల్యాబరేటరీ సిల్ట్లు బయటకు వచ్చేస్తున్నాయి. కార్పొరేషన్ వాళ్ళు ఏ పని చేయడం లేదు. కమిషనర్ నిమ్మక నీరుతున్నట్టు వ్యవహరిస్తున్నారు. అసలు ఆరోగ్య శాఖ అయితే అసలు ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. కొన్ని అపార్ట్మెంట్లో నుంచి డైరెక్ట్గా పబ్లిక్ ల్యాబరేటరీ సిల్ట్లు నిండిపోయి రోడ్డు మీద పారుతున్నాయి. మరి పందులు తిరగకపోతే ఏం తిరుగుతాయండి? కానీ అసలు కమిషనర్ పనితీరు అసలు బాగలేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులన్నీ కూడా విఠలాచార్య సినిమా సెట్టింగుల్ని చూపిస్తూ రాజమండ్రి అభివృద్ధి చెందుతుందని అబద్ధాలు చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్తారు. ప్రజల ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అనారోగ్యాల ప్రమాదానికి ప్రతి వ్యక్తి గురి అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈ రాజమండ్రిలో ప్రతి ఇంటిలోని కూడా ఏదో ఒక విధమైన అనారోగ్య సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. దానికి ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ చేతకాని అసమర్థత అడ్మినిస్ట్రేషన్ మూలంగా, అలాగే రెండవది గోదావరి జలాల కలుషితం. ఈ రెండింటి మూలంగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి ప్రజల ఆరోగ్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు సరే ఒక తిరుగుబాటు మున్సిపల్ కమిషనర్ మీద, మున్సిపల్ కార్యాలయం మీద ఖచ్చితంగా ఈ రాజమండ్రిలో తిరుగుబాటు వస్తుందని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం.